రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూరి చూసే ఉంటావు, అందరికీ తెలుసు వార్తల్లో కూడా. ఇంత జరిగిన బుద్ధి లేకుండా మళ్ళీ మోడీ గారికి వార్నింగ్ ఇచ్చారన్న, ఎలా తీసుకోవాలి దీన్ని? అది కేవలం మేకపోతు గాంభీర్యం. ఎందుకనంటే ఉన్న పాకిస్తాన్ కాపాడుకోవాలని, ఆ ఉన్న ఉగ్రవాదులను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్పించి ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఈ సింధూరి ఆపరేషన్ సింధూరిని, అలాగే దీనికి ఎవరైతే హెడ్గా వ్యవహరించారో ఇద్దరు వీర మహిళలు, ఇది ఎంటర్ సినేరియని ఎలా చూస్తావు ఇప్పుడు? తప్పకుండా అండి. భారతదేశ చరిత్రలోనే మహిళలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇంత ధైర్యంగా ఈరోజు ముందుకు వచ్చారంటే నరేంద్ర మోడీ గారు ఉన్న ఒక ధైర్యం. అదేవిధంగా ఇప్పుడు పాకిస్తానీ వాళ్ళకు ఒకటి చెప్తున్నామండి, ఇది అంతం కాదండి, ఇది కేవలం ఆరంభమే. కేవలం టీజర్కు చిన్న ట్రైలర్కే మీరు ఇంత ఉచ్చబోసుకుంటున్నారంటే సినిమా ముందుంది ముసళ్ళ పండుగ. తర్వాత మిమ్మల్ని ఎవడు కూడా కాపాడలేడు. ఓకే, నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుంది? వాళ్ళు కనుక ఏమన్నా తోక దాడిస్తే ఇంకేమైనా చేస్తే మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది? తోక జాడిచ్చే ప్రయత్నం ఇంకా లేదండి. వాళ్ళ దగ్గర ఆ ప్రయత్నం చేయాలనే ఆలోచన లేదు. ఎందుకనంటే ఆ ఆలోచనను కూడా చంపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ నరేంద్ర మోడీ గారు. అసలు ఆలోచించాలంటే ఇప్పుడు కాదండి, ఇంకా 100 సంవత్సరాల వరకు పాకిస్తానీయులు భారతదేశం పేరు తీయాలంటేనే ఉచ్చబోసుకునే పరిస్థితి. ఇంకా వాళ్ళు ఆలోచించేది ఏం లేదు. వాళ్ళకు ఇప్పుడు శరణం ఒకటే ఉంది, శరణమా మరణమా రెండే. ఇప్పుడు వాళ్ళ ఆల్రెడీ మరణాన్ని కోరుకుంటారు, తప్పకుండా మరణాన్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాడు నరేంద్ర మోడీ గారు. ఓకే, సివిలియన్స్ జోలి పోకుండా, వాళ్ళ స్థావరాల జోలి పోకుండా కేవలం ఎక్కడైతే టెర్రరిస్టు స్థావరాలని వాటినే ఎగ్జాక్ట్గా టార్గెట్ చేసి మనం కొట్టగలిగాం అంటే మన పవర్ ఏంటనేది తెలిసిన తర్వాత తప్పకుండా అండి. నరేంద్ర మోడీ గారు ముఖ్య ఉద్దేశం ఒకటి, పాకిస్తాన్ లో ఉండే ప్రజలు కాదు ఆయన టార్గెట్. పాకిస్తాన్ లో పెట్టి అంటే పాకిస్తాన్ లో ఉంటూ ఉగ్రవాదాలను ప్రోత్సహిస్తున్న వారిపైనే ఉక్కుపాదం మోపుతున్నారు. అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా ఉగ్రవాదులను మాత్రమే హతమార్చాలని కేవలం ఒక నిర్దేశ లక్ష్యంతో రిఫేల్ యుద్ధ విమానాలను వదిలి కేవలం అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలను, ఈ ఉగ్రవాదులను మాత్రమే హతమార్చడం జరిగింది. అక్కడ ఉన్న పేద ప్రజల ముస్లింలను కూడా ఎవరిని కూడా ఎక్కడ టచ్ చేయలేదు. అంటే నరేంద్ర మోడీ గారికి వాళ్ళ పైన ఉన్న ప్రజల పైన ఉన్న చిత్తశుద్ధి ఈ యొక్క దెబ్బకు అర్థమైంది. ఇప్పటికైనా పాక్ ప్రజలు మారి ఆ ప్రభుత్వానికి, ఆ ఆర్మీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది పాకిస్తానీల పైన కూడా. ఎందుకంటే లేదంటే మీ దేశం శ్మశానాల దిబ్బగా మారబోతుంది, మీ దేశం మ్యాప్లోనే లేకుండా పోతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు మీ గవర్నమెంట్ పైన, మీ ఆర్మీ పైన మీరు యుద్ధం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ సందర్భంగా. ఎంత జరిగినా మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీ నుంచి ఒక ఆఫీసరు ఒక ఇంటర్వ్యూ ఇస్తా రీసెంట్గా జస్ట్ అవర్స్ బ్యాక్ మా దగ్గర అసలు టెర్రరిజమే లేదన్నాడు. ఆవిడ వెంటనే మొన్న ఈ మధ్య మీ ఆర్మీ చీఫ్ టెర్రరిజాన్ని 30 ఏళ్ళ నుంచి మేము పెంచి పోషిస్తున్నాం అని చెప్పాడు కదా, నువ్వేంటి ఇలా? భయం అండి, భయాన్ని సృష్టించింది ఎవరు? నరేంద్ర మోడీ, ఇండియన్ ఆర్మీ. భయాన్ని వాళ్ళు సృష్టించారు. సో ఈ భయానికి భయపడి ఇప్పుడు మనం తప్పించుకోవాలని అనుకుంటున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడు కాదండి, మళ్ళీ గత 100 సంవత్సరాలు భారత్ వైపు ఎవడన్నా చూడాలనుకుంటే ఇది ఓసుకుంటే పరిస్థితిని క్రియేట్ చేశారు నరేంద్ర మోడీ గారు. తప్పకుండా ఇంకా 100 ఏళ్ల వరకు భారత్ వైపున ఎవ్వడు కూడా కన్నెత్తి చూసే పరిస్థితి లేకుండా చేశాడు. ఓకే, ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేస్తూ ఎవడైనా ఎక్కువ తక్కువ మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలి, ఎక్కువ తక్కువ మాట్లాడితే తాట తీస్తా అనే రేంజ్లో ఒకటి ట్వీట్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పండి, దేశ భద్రత కోసం మీరు దేశాన్ని గురించి నెగిటివ్గా ట్రోల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు అన్నట్టు తాట తీయం తప్పకుండా అండి. ఇప్పుడు అదేవిధంగా ఎవరైనా కూడా ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశ రిజర్వేషన్లు అనుభవిస్తూ, ఈ దేశ గాలి పీలుస్తూ, అన్ని స్వేచ్ఛలు ఈ దేశం నుండి అనుభవిస్తూ ఈ దేశం పైన దాడులు చేయడము, ఈ దేశంలో ఉంటూ ఇతర పాకిస్తానీయులను ప్రేమించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి వాళ్ళు కూడా వాళ్ళ మనస్సాక్షికి ఆలోచించుకొని ఇప్పటికైనా మారండి, లేదా మీ దేశానికి వెళ్ళిపోండి. నేను ఇంకా వారం రోజుల నుంచి అనుకుంటున్నా, ఎప్పుడైతే దీపావళి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటే రాత్రి 12:30కి స్టార్ట్ అయింది. చాలా సంతోషకరమైన విషయం. ఇదే దీపావళిని కొనసాగించాలి, ఇట్నే కొనసాగించాలి కొన్ని రోజుల వరకు కూడా. మన భారతదేశంలోకి వచ్చి, మన దేశంలో ఉన్నటువంటి టూరిస్టులు 26 మంది టూరిస్టులను చంపినటువంటి వాళ్ళకు ఇంకా శిక్ష పడాలి. నేను నా మోడీకి చెప్పుకోవాలన్నారు కదా, ఇవాళ మోడీ ఏం చేసినో ఇలా చూసారు. ఇలా కొద్ది వరకే ఇవాళ భారతదేశంలో సివిలియన్ ప్రాంతాలకు ఇబ్బంది కావద్దు, వాళ్లకు పాకిస్తాన్కు సివిలియన్ ప్రాంతాలకు ఎవడైతే ఉగ్రవాదులు ఉన్నాడో వాని స్థావరాలకు వాళ్ళ వరకే దాడి చేస్తామని చెప్పి చేసిరు. ఇవాళ దేశమంతా దాడి చేసేట పాకిస్తాన్ ఇవాళ మొత్తం బూడిదైపోయి ఇలా శ్మశానంలా మారిపోతుండే. ఇలా ఓకే, ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టాలా అనిపించింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే సింధూరం అంటే పొట్టు. మా ఆడబిడ్డల్ని మీరు అందరిని కూడా, ఆడోళ్ళను ఓన్లీ మగవారిని టార్గెట్ చేసి హిందువులను టార్గెట్ చేసినటువంటి
బొట్టు పెట్టుకున్నటువంటి హిందువులను టార్గెట్ చేసి చంపారు. కాబట్టి అందుకే ఈ సింధూరం అనే పేరుతో మీ అందరిని అంతం చేస్తామని చెప్పేసి ఇలా నరేంద్ర మోడీ గారు ఆ పేరు నామకరణం తీసుకోవడం మన హిందువులకు చాలా గర్వకారణమైన విషయం. అదే సింధూర్ని ఇవాళ ప్రతి రోజు కూడా దాడి జరిగి ఎవడైతే మన భారతదేశంలో 26 మంది చంపారో వాళ్ళు 2600 మందిని చంపేంత వరకు కూడా ఈ యుద్ధం ఆగద్దని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే పాకిస్తాన్కి ఎవరికైనా కూడా భారతదేశంతో పెట్టుకోవాలన్నా భారతదేశం పేరు వినాలన్నా కూడా భయం అనేది పుట్టాల వాళ్ళకు. ఎందుకంటే ఇది షాంపిల్ మాత్రమే ఇచ్చారు కాబట్టి ఇంకా ఉంటుంది ముందట. ఓకే, ఎంత జరిగినా కానీ మళ్ళీ వాళ్ళు మోడీకి వార్నింగ్ ఇవ్వడం ఎలా చూడాలి? మోడీకి వార్నింగ్ ఇచ్చే స్థాయి ఆ దేశంలో లేదు, ఆ దేశంలో ప్రజలకు లేదు, ప్రధానమంత్రికి లేదు, ఆర్మీకి లేదు. ఇలా మీరు ఎన్ని మీరు వార్నింగ్లు ఇచ్చినా కూడా మీ దేశమే నష్టపోతుంది. మీ దేశంలో అడుక్క తింటారు. ఇలా ప్రపంచ దేశాల నుంచి అడక్క తిరిగి మీకు డబ్బులు లేవు, నీళ్లు లేవు, తాగడానికి ఏం లేకుండా కూడా ఒకటి ఉంటుందిగా. తినడానికి తిండి లేడానికి రూబాబు ఎక్కువ అన్నట్టు మీకు ఏం లేకుండా రూబాబు. ఇలా ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు ఇస్తున్నాయి. అమెరికా అట్లాంటిది నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలా భారత్ దాడి చేసిన కూడా మీరు ప్రతి దాడి చేస్తే మీకు చర్యలు తప్పాయని కూడా ఇలా అమెరికా మనకు సపోర్ట్ చేసిందంటే ఇలా భారతదేశం ఎంత గొప్ప విషయము, ఇలా మన ప్రధానమంత్రి ఎంత గొప్ప విషయం, మన దేశ సంస్కృతి ఎంత గొప్ప విషయం అని చెప్పేసి వాళ్ళు గమనించాల్సిన విషయం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. పాకిస్తాన్కి బేసిక్గా వాళ్ళు ఇప్పుడని కాకుండా ఒక 78 ఇయర్స్ నుంచి కూడా లాస్ట్ టైం ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇంతే బెదిరించి యూ కెన్ టాక్ టు యువర్ ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడు కూడా ఆమె అటాక్ చేసినప్పుడు కూడా దే లాస్ట్ లైక్ నియర్లీ ఒక 70-80,000 ఎవరైతే వాళ్ళ సోల్జర్స్ ఉంటారో వాళ్ళందరూ వచ్చి లొంగిపోయి మరి ఇండియాకి సారీ చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత కార్గిల్ అటాక్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి తెలుసు ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నా కానీ ఇండియాని మనం ఫేస్ చేయలేం. అయినా కానీ వాళ్ళకి ఒక బల్బు, ఎందుకంటే వాళ్ళు పెరిగిందే బల్బుతో కాబట్టి వాళ్ళు అట్లా చెప్తారు. ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఫేస్ చేస్తారు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేయలేరని తెలుసు కూడా ఎందుకు ఇలా రియాక్ట్ అవ్వడం ఎందుకు? మళ్ళీ తర్వాత ఉగ్రవాదం ఎవరు ఇప్పుడు బేసిక్ గా పాకిస్తాన్ అనేది ఒక ఏమంటారు, మనం కుక్కలను ఎట్లయితే పెంచుతామో వాళ్ళు టెర్రరిస్టులను అట్లా పెంచుతారు. సో ఎట్ ది సేమ్ టైం టెర్రరిస్టులు మనం కుక్కలను పెడితే అవి విశ్వాసంగా ఉంటే అవి కూడా వాళ్ళకి విశ్వాసంగా ఉంటుంది. వాళ్ళకి బేసిక్ గా ఎకనామికల్ గా గ్రోత్ అవ్వడం చేత కాదు. వేరే కంట్రీస్ తో ఎకనామికల్ గా వాళ్ళు డిఫైడ్ చేయడం చేత కాదు, మనతో కాంపిటేట్ చేయడం చేత కాదు. ఎకనామికల్ గా లేదా డెవలప్మెంట్ గా చేత కానప్పుడు వాళ్ళు ఇట్లా అలాంటప్పుడు అప్పుడు చిల్లర కథలు చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ వాళ్ళకి 1947 డివైడ్ అయినప్పటి నుంచి ప్రతి వార్లో గెలుపుతారు, ప్రతి వార్లో పుల్ల పెడతారు, ప్రతి వార్లో మళ్ళీ ఓడిపోయి వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే సేమ్ రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు బేసిక్గా ఈరోజు అటాక్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ప్రాబబుల్లీ వాళ్ళు ఇంకొక థింక్ కూడా చేయరు మళ్ళీ ఒకసారి ఇండియా పైన అటాక్ చేద్దామని. వాళ్ళది ఎంత బ్రో, వాళ్ళ దగ్గర ఉన్నాయి 2 న్యూక్లియర్ బాంబ్స్, ఒక కొన్ని 2-3 సబ్మెరీన్లు ఏమో ఉన్నాయి. మన ఫ్లైట్లన్నీ వేసి ఆడ ల్యాండ్ చేయడానికి ప్లేస్ కూడా సరిపోదు. వాళ్ళ దగ్గర ఉన్న 22 కోట్ల మంది పాపులేషన్, వాళ్ళ పాపులేషన్ వాళ్ళ జనాభాని చెప్తారు మా ఆర్మీతో ఏం శాత కాదని. మన దగ్గర ఏమో 13 మిలియన్ సోల్జర్స్ ఉంటే వాళ్ళ దగ్గర 9 మిలియన్ చిన్న. వాళ్ళు మొత్తం దేంట్లో కంపేర్ చేసుకున్నా వాళ్ళు మనతో ఏం కాదు. అఫ్కోర్స్ డ్యామేజ్ అవుతుండొచ్చు, కానీ మనతో 50% డ్యామేజ్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నదంతా పోతుంది. వాళ్ళు కూడా అంత రిస్క్ ఏం చేయలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అట్లీస్ట్ ఆర్మీ సోల్జర్స్కి పెడదామన్నా కానీ వాళ్ళ దగ్గర పైసలు కూడా లేవు. లీస్ట్ 100లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళంత రిస్క్ కూడా చేయరు. మోడీనే చంపేస్తామని ఒక లెటర్ వైరల్ అవుతుంది, అది వాళ్ళతో అవుతుందా? ఏడు నుంచి అవుతుంది బ్రో, వాళ్ళు మోడీని చంపేస్తారు కాదు, పక్కన ఉన్న ఒక సోల్డర్ని కూడా ముట్టుకోలేరు వాళ్ళు మోడీని. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా మనకు చూసారు కదా, ఎప్పుడో ఒకసారి ఇందిరాగాంధీ గారి పైన అటాక్ అయిన తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గురించి ఎంత సెక్యూరిటీ ఫోర్స్ ఎంత ఎక్కువైందో, స్పీచ్ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ అటాక్ అయిన తర్వాత ఇప్పుడు హై టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఈవెన్ మోడీజీ వారి కార్లు కూడా చాలా టెక్నాలజీతో ఉంటాయి. వాళ్ళతో అంతే చిల్లర మాటలు, వాళ్ళు మాట్లాడే చిల్లర మాటలు అంత. వాళ్ళు రారు బ్రో. ఇప్పుడు వాళ్ళు బేసిక్గా వాళ్ళకి కూడా భయం ఉంటుంది, కానీ చిల్లరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు టెర్రరిస్ట్ నా కొడుకులు, వాళ్ళకి చదువు ఉండదు, సందేహం ఉండదు. ఇండియన్ అటాక్ చేస్తే ఏమైతేనో వాళ్ళకి ఒక అవగాహన కూడా ఉండదు. సో వీళ్ళు గెలుపుతూ ఉంటారు, మళ్ళీ ఇట్లా దెబ్బతిని మళ్ళీ ఇట్లా మూసుకొని కూర్చుంటారు. సో లాస్ట్కి ఏం చెప్తారు పాకిస్తాన్ వాళ్ళకి చెప్పడం ఏమీ ఉండదు. వాళ్ళు అటాక్ చేస్తుండొచ్చు, మళ్ళీ అటాక్ చేద్దామనగా వాళ్ళు ఒక 2-3 రోజులు అటాక్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర తిండికి దిక్కు ఉండదు, అన్ని పెరిగిపోతాయి. పెరిగిపోయినాక వాళ్ళ ప్రజలు వాళ్ళనే కొట్టి చంపేస్తారు. సో వాళ్ళంతా డేర్ కూడా చేయరు అంతే. థ్యాంక్ యూ.